చా ఓకే. ఎక్కడెక్కడ ఎర్రర్ వచ్చింది చూద్దాం. సాంగ్స్ కంట్రోలర్ unsatisfied dependency expression proof failed. Songs serve error creating. Being name with song service implementation. Unsatisfied dependency through expressed through field s repo. Songs repository defines fail to create query for the method public abstract to find my name. Find ఇక్కడ స్పెల్లింగ్ తప్పడింది. ఫైండ్ బై నేమ్ ఫౌండ్ ఫర్ సాంగ్స్. సాంగ్స్ కంట్రోలర్లోకి వెళ్దాం. ఫైండ్ బై నేమ్ ఫెచ్ ఆల్ సాంగ్స్ వేర్ ఇట్ ఈస్ ప్రెసెంట్. సర్వీస్ సాంగ్స్ సర్వీసెస్ ఇంప్లిమెంటేషన్ ఫెచ్ ఆల్ సాంగ్స్ fetch all songs. Okay. Find all songs list pass చేసాము. ఇక్కడ ఇది సాంగ్స్ కంట్రోలర్ క్లాస్ వేర్ ఇట్ ఈస్ వ్యూ సాంగ్స్ లిస్ట్ పాస్ చేసాం. సాంగ్స్ సర్వ్ డాట్ ఫెచ్ ఆల్ సాంగ్స్ అని తీసుకొని దాన్ని సాంగ్స్ లిస్ట్ లో పాస్ చేసాం. ఓకే, దాన్ని ప్రింట్ చేద్దామని చూసాం. డిస్ప్లే సాంగ్స్ క్రియేట్ HTML ఫైల్ లైక్ డిస్ప్లే సాంగ్స్ డాట్ HTML. సేమ్ నేమ్తో ఉండాలి, డిస్ప్లే సాంగ్స్ డాట్ HTML. కరెక్ట్. సాంగ్స్ ఫైల్ డాట్ HTML ఫైల్ క్రియేట్ చేసాము. సాంగ్ ఫైల్ ఇక్కడే సాంగ్ నేమ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్నాము. సాంగ్ కంట్రోలర్లో మ్యాపింగ్ చేసాము. సాంగ్ కంట్రోలర్ మ్యాప్ చేసాము. గెట్ మ్యాపింగ్ మ్యాప్ వ్యూ సాంగ్స్ అనే ఫైల్ క్రియేట్ చేసాము. లేదు, వ్యూ సాంగ్స్ అంటే డిస్ప్లే సాంగ్స్, అదే ఈ ఫైల్ ఇదే వ్యూ సాంగ్స్ అంటే. జస్ట్ మ్యాపింగ్ మాత్రం అలా వేసాము. మ్యాప్ వ్యూ సాంగ్స్. నెక్స్ట్ ఫస్ట్ నుంచి చూద్దాం. ఇవాళ క్లాస్ స్టార్ట్ అయ్యింది ఎక్కడ? సాంగ్ సర్వీస్ రిపాజిటరీ ఫైండ్ బై. ఇది ఇక్కడ ఉంది, మనకి ఎర్ర కూడా ఇదే చూపించింది కదా కన్సోల్లో. ఫైండ్ బై సాంగ్స్ క్లోజ్ చేసినట్టు. ఫైండ్ బై నేమ్. ఓకే, ఆ మెథడ్ డిఫాల్ట్ మెథడ్స్ కదా ఇవి, గెట్ చేయలేకపోయింది. ఓకే, రన్ చేద్దాం ఒకసారి. జావా అప్లికేషన్. ఓకే, టామ్ క్యాట్ స్టార్టెడ్ ఆన్ ద పోర్ట్ 9052. ఒకసారి సెర్చ్ చేద్దాం.
లోకల్ హోస్ట్ కాలం 9052. ఇప్పుడు ఏం చేద్దాం, రిజిస్టర్ అవుదాం. ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఫెచ్ ఫస్ట్ అడ్మిన్ లాగా రిజిస్టర్ అవుదాం. pt@gmail.com. pt123. ఓకే, ఇప్పుడు యాడ్ సాంగ్స్, వ్యూ సాంగ్స్ కూడా అనిపిస్తుంది. యాడ్ సాంగ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వ్యూ సాంగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. డిస్ప్లే ఆల్ ద సాంగ్స్. ఓకే, ఫంక్షనాలిటీ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే వ్యూ సాంగ్స్ అన్నప్పుడు డిస్ప్లే ఆల్ ద సాంగ్స్, సాంగ్స్ అన్ని చూపించాలి. నెక్స్ట్ సాంగ్స్ చూపించే మార్గానికి వెళ్దాం. ఫస్ట్ ఈ మెసేజ్ ప్రింట్ చేసాం అంతే. మనం డిస్ప్లే సాంగ్స్ అనే దాంట్లో జస్ట్ ఒక మెసేజ్ ప్రింట్ చేసాం కాబట్టి మనకు డిస్ప్లే సాంగ్స్ అంటాం. డిస్ప్లే సాంగ్స్, వాట్ హ్యాపెన్, లిస్ట్లో పాస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇందాకేమన్నాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా స్టేట్మెంట్ రాసాం కదా. ఇక్కడ మనకి సాంగ్స్ ప్రింట్ చేసింది చూడండి. సాంగ్స్ లిస్ట్లో పాస్ చేసింది. ID 1, ఒకే ఒక మాట, పూర్ణచంద్రరావు, ఆర్టిస్ట్ పూర్ణచంద్రరావు, జోనర్ లవ్. నెక్స్ట్ గిట్ హబ్ లింక్, మనం ఏదైతే లింక్ పాస్ చేసామో ఆ లింక్. అండ్ ప్లేలిస్ట్కి నేమ్ ఏం పాస్ చేయలేదు కదా, ఇంకా జస్ట్ ఒక వేరియబుల్ ఇచ్చాం అంతే, బట్ ఇంకా ఏం పాస్ చేయలేదు. ఓకే, అది ఎలా ప్రింట్ అయింది? మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాసాం కాబట్టి ప్రింట్ అయింది. ఏంటి ఇంకా చూపిస్తుంది ఇక్కడ? సేవ్ చేద్దామని. ఫైండ్ బై నేమ్. ఓకే, ఇక్కడ కూడా తప్పు రాసాం. ఫైండ్ బై నేమ్ మెథడ్. మరి ఎలా రన్ అయింది బాబు? ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, నేను ఇంతకుముందు ఈ ప్రాసెస్ ఇప్పుడు జరిగిన క్లాస్ అంతా రికార్డ్ చేయలేదు కదా. ఆ రికార్డ్ వీడియో నాకు పంపించి నేను దాంట్లో యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఓకే, దాన్ని ఫాలో అవుతున్నారు కొంతమంది. ఓకే సార్. దీని ముందు నుంచి, లేకపోతే ఈ రోజు వీడియో అంతా పంపించినా పర్లేదు. అంటే ఎక్కడి నుంచి అయితే మనం మళ్ళీ బ్రేక్ తీసుకొని స్టార్ట్ చేసాము అక్కడ నుంచి. ఓకే, టామ్ Okay. స్టార్ట్ ఆన్ ద పోర్ట్ 9052. యాడ్ సాంగ్స్, మనం ఏదైనా సాంగ్స్ యాడ్ చేయడానికి వ్యూ సాంగ్స్, డిస్ప్లే ద సాంగ్స్. అదే కస్టమర్కి మనం ఇచ్చాం యాక్సెస్. కస్టమర్ ఎవరు? అనిల్ కదా. అనిల్ 1 2 3 4 లాగిన్. వెల్కమ్ టు కస్టమర్ హోమ్ పేజ్. మనోడికి ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు సాంగ్స్ యూజ్ చేయడానికి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ దాకా కంప్లీట్ చేస్తావా? ఓ డేటాబేస్లో చేస్తాను, sir. సారీ, సార్ డేటాబేస్లో కూడా చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సాంగ్స్. ఓకే, ఈ సాంగే కదా ప్రజెంట్ నేను యాడ్ చేసింది ఒక్కటే, ఇంకా మల్టిపుల్ తర్వాత యాడ్ చేద్దాం. ఓకే, నువ్వు ఆల్రెడీ యాడ్ చేసావు మల్టిపుల్ సాంగ్స్, ఇలా నేను కూడా యాడ్ చేస్తాను తర్వాత. ఇప్పుడు మనకేం చేసింది, డిస్ప్లే సాంగ్స్ అని బ్రౌజర్లో చూపించింది. కన్సోల్లో మన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాసాం కాబట్టి మన కన్సోల్లో కూడా చూపించింది. ఓకే, నెక్స్ట్ మన ఫంక్షనాలిటీ ఏంటి? ఇప్పుడు ఓన్లీ అడ్మిన్కి మాత్రమే చూపించింది. నెక్స్ట్ యూజర్ లాగిన్ అయినా కానీ కస్టమర్ సాంగ్స్ చూపించాలి. కస్టమర్ లాగిన్ అయినా కానీ సాంగ్స్ చూపించాలి. ఓకే, ఇక్కడ వరకు కంప్లీట్ చేయి. నెక్స్ట్వి ఈవినింగ్ కంప్లీట్ చేద్దాం, లేకపోతే క్లమ్జీ అయిపోద్ది. ఓకే ఓకే సార్. ఓకే, డన్.